విక్రమ్, మనం లైఫ్ అంతా ఇలాగే హ్యాపీగా ఉంటాం కదా. ఏమైందే? ఏంటి? నీ ఫేస్లో ఏదో తెలియని వెలుగొచ్చింది. ఏంటి సడన్గా? ఆప్తావా? మరి కాకపోతే ఇంకెన్ని రోజులు మీరిలా దూరంగా ఉంటారు? అయితే వాటే మాట్లాడొచ్చు కదా. నువ్వే మాట్లాడేస్తే అయిపోద్ది కదా. తప్పేవాడిదే చెప్పు, తప్పేవాడిది. వాడి నేచర్ అది, నీక్కూడా తెలుసు కదా. సరే, వాడి నేచర్ అది. అట్లీస్ట్ నేను చెప్పేదన్నా వినాలి కదా. వాడు చెప్పేదే కరెక్ట్ అని నోట్కొచ్చినట్టు వాగాడు. అందుకే కదా నేను వాడిని వద్దనుకున్నా. కూర్చుని మాట్లాడుకుంటే సాల్వ్ అయ్యే ప్రాబ్లంని ఎందుకింత పెద్దగా చేసుకుంటున్నారు? పెద్దగా చేసింది దేవుడే, చెప్పేది విన్నాడా? సరే, అప్పుడు కోపంలో ఉన్నాడు, వినలేదు. ఇప్పుడు కూలయ్యాడు కదా, ఒకసారి చెప్పి చూడు, వింటాడేమో. వాడు చాలా మొండోడే, చెప్తే వినడు. యద్దవా. ఒకసారి మాట్లాడి చూడే. మీరిద్దరు ఇలా దూరంగా ఉండి బాధపడ్డం చూడలేకపోతున్నా. మళ్ళీ నన్నేం చేయమంటావే వాడు చెప్పేది వినకపోతే? ఓకే, నువ్వు వెళ్ళి బాల్కనీలో ఉండు, నేను వాణ్ణి పంపిస్తా. ఒకసారి మాట్లాడి చూడు, వింటాడేమో. అదెందుకు వచ్చిందిరా? దానోళ్ళు పిలిచిరు. హలో మాస్టారు, నువ్వే కాదు అంజలి కూడా మా చిన్నప్పటి నుంచి ఫ్రెండే. నాకేం తెలీదు, ప్రియానే పిలిచింది. అది వస్తుందని చెప్తే నీ వచ్చావని కాదు కదా. దాని ముఖం నేను లైఫ్లో చూడొద్దనుకున్నా. పో మామా, ఈరోజు తిట్టుకుంటారు, రేపు మీరు ఒకటవుతారు. ఏం మాట్లాడుతున్నావురా? అది నేను ఒకటైపోతామా? అది చేసింది నేను లైఫ్లో మర్చిపోను తెలుసా. కాదురా, అదంత పెద్ద తప్పు ఏం చేసిందని నువ్వు లైఫ్లో మర్చిపో. మామా, నాతో కాదు, దాన్ని చూసి మాట్లాడు. ఆ విషయం నన్ను కాదు, దాన్ని అడుగు అదేం చేసిందో. కాదురా, అదంత పెద్ద తప్పు ఏం చేసింది? అది చిన్నదా పెద్దదా అని కాదు, తప్పు తప్పే. ఆ విషయం నాకు చాలా పెద్దది. చెల్ల అబ్బే, అదెంత బాధపడుతుందో తెలుసా? అంటే నేను బాధపడతలేనా? అలా కాదురా, మీరిద్దరూ బాధపడుతున్నారు. ఒకసారి నీ సైడ్ నుంచి కాకుండా తన సైడ్ నుంచి కూడా ఆలోచించి చూడు. ఏ సైడ్ నుంచి ఆలోచించినా వార్ వన్ సైడే. ఈ సినిమా డైలాగులకేం తక్కువ లేదు గాని, అంజలి నీకోసం టెర్రస్ పైన వెయిట్ చేస్తుంది, వెళ్ళి మాట్లాడరాపో. ఏంటి, నా కోసం వెయిట్ చేస్తుందా? దానికి నా వెయిట్ ఏంటో చూపిస్తా. యూ వెయిట్ హియర్. విక్రమ్, నాతో ఏమైనా మాట్లాడాలా? నేను తిట్టాలి, నేను కోపడాలి, నువ్వు ఇక నాకు లైఫ్లో వద్దని చెప్దామని వచ్చాను అంజలి. కానీ నేను ఇలా చూడగానే ఆ కోపం మొత్తం మాయమైపోయింది. ఇన్ని రోజులు నీకు దూరంగా ఉండాలి, నీతో ఇక లైఫ్లో మాట్లాడొద్దు అనుకున్నా. కానీ ఈరోజు నువ్వు పార్టీకి వస్తున్నావో తెలియగానే మనసులో ఏదో తెలియని సంతోషం. అసలు నేను పార్టీకి వచ్చేవాన్నో రాకుండా ఉండేవాన్నో నాకే తెలియదు, కానీ నువ్వు వస్తున్నావు తెలియగానే రాకుండా ఉండలేకపోయా. ఇప్పుడు ఏమైంది విక్రమ్? కొన్ని రోజులు నేను డిస్టర్బ్ చేయకపోతే అన్నీ మర్చిపోయి నువ్వే మాట్లాడతావు అనుకున్నా.
కానీ నన్నే మర్చిపోతావు అనుకోలేదు అంజలి. నువ్వు వెళ్ళంజలి. నీ కళ్ళలోకి ఇంకొక్క సెకండ్ చూసినా నా కళ్ళల్లోంచి నీళ్ళొచ్చేలా ఉన్నాయి. హే, బస్ త్వరగానే దొరికినట్టుంది. వెళ్ళగానే రెడీగా ఉంది, సీట్స్ కూడా దొరికాయి. అయితే మరి కాల్ చేయమని చెప్పావా ఊరికెళ్ళాక? చెప్పాలే గాని తినడానికి ఏం ప్రిపేర్ చేసావు? ఆకలి దంచేస్తుంది. చెప్పను, చూపిస్తా పదా. ఏ మాట కా మాట బిర్యానీ ఇరదీస్తావే. నా వంటంటే అంత ఇష్టమారా నీకు? ఇష్టమానా? నీ చేత్తో ఏం చేసినా భలే టేస్టీగా ఉంటుంది. నా వంటంటే నీకు ఇష్టం కదా? ఇష్టమేంటి, చాలా ఇష్టం. మరి నేను? ఏంటే నువ్వు? నేనంటే ఇష్టమా? హా, నాకు నువ్వు, ప్రియా, పల్లవి, అర్జున్ అంటే చాలా ఇష్టమే. అలా కాదురా, నేనంటే ఇష్టమా? చెప్పా కదే, నాకు మీ నలుగురంటే చాలా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఏంటే ఇది సడన్గా? నాకు తెలీదు, నాకు తెలియకుండా ఎప్పుడు జరిగిందో. మనం ఫ్రెండ్స్ కదా, ఏంటిదంతా? నేను చెప్పాల్సింది నేను చెప్పేశాను రా. నువ్వు లవ్ చేయకపో, తర్వాత నీ ఇష్టం. నేను ఇలా మాట్లాడుకుని ఉండాల్సిందిరా. ఏమైంది అంజలి? నాకు ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారా. రే, ఇంట్లో మన గురించి చెప్పేశాన్రా. అప్పుడే ఎందుకు చెప్పావే? మరి ఏం చేయమంటో, ఇంట్లో ప్రెషర్ పెరుగుతుంది, అందుకే చెప్పేశా. ఏమన్నారు? వాళ్ళకి ఓకేరా, కానీ కానీ అదేరా, నీ జాబ్ గురించి అడిగారు. నీకు తెలుసు కదా అంజలి, నాకు చిన్నప్పటి నుంచి బిజినెస్ అంటే ఎంత ఇష్టమని. అదేరా చెప్పాను వాళ్ళకి, కానీ బిజినెస్ అంటే రిస్క్ ఉంటుంది కదా. ఒకవేళ నువ్వు జాబ్ చేసేలాగైతే వాళ్ళకు ఓకే. అంటే ఏంటే, ఇప్పుడు నేను లైఫ్లో సక్సెస్ అవ్వాలేనంటున్నావా? నేను కాదురా, అమ్మా నాన్న వాళ్ళు రిస్క్ అంటున్నారు. వాళ్ళు కాదు, నువ్వు చెప్పు.
నువ్వేమనుకుంటున్నావు? వాళ్ళు చెప్పేది కూడా కరెక్టే కదా. నీ క్వాలిఫికేషన్స్కి మంచి జాబ్ వస్తుంది, నేను కూడా జాబ్ చేస్తా, అలా ఇద్దరం జాబ్ చేస్తూ హ్యాపీగా ఉండొచ్చు. నా మీద నమ్మకం లేదా అంజలి? నమ్మకం అని కాదురా, రిస్క్ ఎందుకని. నమ్మకం ఉందా లేదా? అలా కాదురా, నమ్మకం ఉందా లేదా? అలా కాదురా. నమ్మకం ఉందా లేదా? బిజినెస్ అంటే రిస్క్ రా, ఎప్పుడేమవుతుందో తెలీదు. నువ్వేమో బిజినెస్ బిజినెస్ అని తిరుగుతూ ఉంటావు. దాని మీద నమ్మకం పెట్టుకొని లైఫ్ని ప్లాన్ చేయలేంరా. నీ మాటలు వింటుంటే ఒకటి అర్థమవుతుంది. నిన్నటిదాకా నచ్చిన నా మాటలు ఇప్పుడు నచ్చట్లే. ఇంత సడన్గా నీ మైండ్ ఎలా చేంజ్ అయిందో నాకు అర్థం అవ్వట్లే. కానీ ఒకటి మాత్రం అర్థమవుతుంది, నీకు నా మీద నమ్మకం లేదు. నమ్మకం లేని చోట ప్రేమ ఉండదు, ప్రేమ లేని చోట నేను ఉండలేను. ఒకవేళ ఉన్నా మనస్ఫూర్తి ఉండలేను. ఒకటి గుర్తుపెట్టుకో అంజలి, కృష్ణుడి కోసం కుటుంబాన్ని వదులుకున్న రుక్మిణి ప్రేమ పెళ్లి వరకు వచ్చింది. కానీ అదే కుటుంబం కోసం కృష్ణుని వదులుకున్న రాధ ప్రేమ దగ్గర ఆగిపోయింది. మన ప్రేమ కూడా అంతే. బాయ్. అమ్మ నాన్న మాటలు విని నేను కూడా వాళ్ళలాగా ఆలోచించి తప్పు చేశానురా. అయిందేదో అయిపోయిందిలే అంజలి, వదిలే. అలా కాదురా, అమ్మ నాన్న వాళ్ళకి అర్థమయ్యేలాగా నేను చెప్తాను వాళ్ళకి. దేని గురించి? దేని గురించి ఏంట్రా? మన పెళ్ళి గురించి. మన పెళ్ళా? మన చాప్టర్ క్లోజ్ అయిపోయింది అంజలి. ఇప్పుడు నీ లైఫ్ వేరు, నా లైఫ్ వేరు. ఏంటి విక్రమ్, ఏం మాట్లాడుతున్నావు? నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నా అంజలి, నువ్వే ఏదేదో మాట్లాడుతున్నావు. అంటే నువ్వు నన్ను ప్రేమించట్లేదా విక్రమ్? నేను నీ నిజంగానే ప్రేమిస్తున్నా అంజలి, కానీ నువ్వే నన్ను ప్రేమిస్తున్నానే ఊహలో బతుకుతున్నావు. అంటే నువ్వు ఒక్కోసారి ఒక్కోలా బిహేవ్ చేస్తున్నావు అంజలి. నీకు ఎలా చెప్పాలి? నువ్వే నన్ను ప్రేమిస్తున్నా అన్నావు, నువ్వే నాకు సపోర్ట్ చేస్తా అన్నావు, నువ్వే మన ప్రేమ గురించి మీ ఇంట్లో చెప్పావు. వాళ్ళు ఒప్పుకోవట్లేని నువ్వే నన్ను వదిలేసావు. మళ్ళీ నువ్వే నాతో మాట్లాడని ఇక్కడికి రమ్మన్నావు. ఇప్పుడు మళ్ళీ నువ్వే నన్ను ప్రేమిస్తున్నా అంటున్నావు. అన్నీ నువ్వే అంజలి. ఇందులో నా తప్పేమని ఉందా చెప్పు? అంటే మీ అమ్మాయిలకి 3 స్వింగ్స్ ఉంటాయా? మా అబ్బాయిలకి 3 ఉండవా? వాటికి స్వింగ్స్ ఉంటాయా? ఏంటి విక్రమ్, ఇలా హాష్గా మాట్లాడుతున్నావు? నా మీద ప్రేమ పోయిందా? రమ్మంటే రావటానికి, పొమ్మంటే పోవడానికి నేను ఇలా టైంపాస్కి ప్రేమించాలి అంజలి, సిన్సియర్గా ప్రేమించా. అంతెందుకు, ఇప్పుడు కూడా నేను ప్రేమిస్తూనే ఉన్నా. కానీ నీ మీద ఇష్టం ఎప్పుడో పోయింది. ఇష్టం, ప్రేమ రెండు ఒక్కచోటు ఉన్నప్పుడే నిజమైన ఎమోషనల్ బాండ్ ఉంటుంది. మన మధ్య ఆ ఎమోషనల్ బాండ్ ఎప్పుడూ ఆగిపోయింది. మళ్ళీ ఇందాక అంత ఎమోషనల్ అయ్యావు కదా? అది అవుట్ ఆఫ్ ట్రూ లవ్. చెప్పాగా అంజలి, నీ మీద ఇష్టం ఎప్పటికీ పోదు, కానీ నీతో కలిసి బ్రతకడం మాత్రం జరగదు. ఒక రకంగా చెప్పాలంటే నేను చూస్తే నాకు అసహ్యం వేస్తుంది. ఇలా సిచ్యువేషన్స్ తగ్గట్టు బిహేవ్ చేయడం చాలా తప్పు. ఒకరిని నువ్వు ప్రేమిస్తున్నావంటే వాళ్ళని నమ్మాలి అంజలి, అంతేగాని ఎవరో ఏదో చెప్పారనో ఎప్పుడేమో జరుగుదోనో వదిలి వెళ్ళడం చాలా తప్పు. నువ్వు అలా మాట్లాడుతుంటే చాలా బాధేస్తుంది విక్రమ్. చూసావా అంజలి, మళ్ళీ నీ బాధ గురించి మాట్లాడుతున్నావు. అంటే నేను మనిషిని కాదా? నాకు బాధ ఉండదా? నేను నిన్ను ఎంత ప్రేమించినా నేను వద్దనుకుంటున్నానంటే నేను ఎంత బాధపడుతున్నా ఒక్కసారి ఆలోచించు. మా అబ్బాయిలకు బాధపడడం తెలుసు, ఆ బాధలు తట్టుకోవడం కూడా తెలుసు.
ఏంట్రా ఇందాకేదో అన్నావు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నేను నిన్ను ప్రేమించట్లేదా? ప్రేమ లేకుండానే నువ్వు కావాలని ఇంతలా తపన పడుతున్నానా? నాకు అదంతా తెలియదు. నాకు నువ్వు వద్దు అంతే. ఏంట్రా వద్దు? ఏంటొద్దు? మూతి మీద గుద్దుతా. వద్దంట వద్దు. అంత నీ ఇష్టమేనా? ఆ, నా ఇష్టమే. ఏంట్రా నీ ఇష్టం? ఏదో పెళ్లి చేసుకుంటే మొగుడినవుతావు అనుకున్నా, లేకపోతే కాలిరగ్ కొడుతుండే. హా? మొగుడేంటి మొగుడు? అబ్బా అంత లేదిక్కడ. నేను నీకేం మొగుడు కాదు. ఆ, చూడు విక్రమ్, నువ్వు అన్నట్టు నేను సిచ్యువేషన్కి తగ్గట్టు బిహేవ్ చేసినా కావచ్చు, కానీ ఒక్కసారి నువ్వు నా సిచ్యువేషన్లో ఉండి ఆలోచించు. అప్పుడు నా పేరెంట్స్ చెప్పింది విని నేను వదులుకున్నా, తప్పే. కానీ ఇప్పుడు అదే తప్పు నువ్వు చేస్తున్నావు. నాకు అర్థమైంది, ప్రేమించిన నేను నమ్మకపోవడం నేను చేసిన తప్పే. కానీ ఆ తప్పు తెలుసుకొని ఇప్పుడు నువ్వే కావాలంటున్నా. ఇంకా నీ ఇష్టం. నువ్వు నన్ను క్షమించి నా దగ్గరికి వచ్చే వరకు నేను వెయిట్ చేస్తూనే ఉంటా.